అది పక్కన పెడితే అసలు మీ దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటి? ఈ రోజు పాయింట్ టు పాయింట్, నంబర్స్ టు నంబర్స్ డిస్కస్ చేద్దాం. బేసిక్ గా జగన్ గారు ఎంత వర్స్ట్ గా పాలించినప్పటికీ అంటే మన లెవెల్ పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు హెల్త్ విషయంలో వస్తే 14 to 19 టర్మ్ లో మహాప్రస్థానం అని ఉండేది. అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఫ్రీగా అంతిమ సంస్కరణలు చేసి ఆ డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. 15 మట్టి ఖర్చులని 15,000 ఎంత ఇచ్చేవాళ్ళు. అది కాకుండా చంద్రన్న ఇన్సూరెన్స్ ఉండేది, చంద్రన్న బీమా అని. తర్వాత బైక్ అంబులెన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే స్టార్ట్ అవ్వలేదు, బట్ కొని పెట్టారు. ఆ స్కీమ్ అమలు చేస్తే ఎలా ఉంటుందో అన్న చర్చలు జరుగుతున్నాయి. అప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. ఆరోగ్యశ్రీ అదే ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి అప్పుడు ఉండేది. తర్వాత ఎలా మారింది అంటే ఆరోగ్యశ్రీ తగ్గించేశారు. ఎంత తగ్గించేశారంటే ప్రతిసారి గొడవల, ప్రతిసారి 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు బకాయిలే ఉండేవి. నెట్వర్క్ హాస్పిటల్స్ మేము ఆరోగ్యశ్రీ ఇవ్వం, ధర్నా చేస్తాం ప్రకటిస్తే అప్పుడు ఒక 300, అప్పుడు ఒక 150 రిలీజ్ చేసేవాళ్ళు. ధర్నా చేస్తాం అని చెప్తే కానీ డబ్బులు రిలీజ్ అయ్యేవి కాదు. తర్వాత మహాప్రస్థానం బళ్ళు అడవుల్లో వదిలేశారు. ఆ తుప్పు పడేసి ఉన్నాయి. తర్వాత బైక్ అంబులెన్స్ ఏమయ్యాయో దేవుడికే తెలియాలి. తర్వాత కోవిడ్ టైంలో ఒక బాబు చనిపోతే అంబులెన్స్ డ్రైవర్ 10 నుంచి 15 వేలు అడిగారని చెప్పి ఆ బైక్ మీద బాడీని తీసుకెళ్లారు. రోయా హాస్పిటల్లో టైం కి ఆక్సిజన్ రాలేదని 10 మందో 11 మందో చనిపోయారు. వైజాగ్ గ్యాస్ లీక్ అయ్యి కొంతమంది చనిపోతే వాళ్ళకి ₹1 కోటి ఇస్తామని ప్రకటించి ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరికి ఇవ్వలేదేమో. ఒకళ్ళకి ఇచ్చినట్టున్నారు, అది కూడా చెక్ బౌన్స్ సంథింగ్ ఏదో జరిగింది అన్నట్టు. కోవిడ్ టైంలో పేరెంట్స్ ఎదురు చనిపోతే ఆర్ఫన్స్ కి జగన్ గారి గవర్నమెంట్ అప్పుడు 10 లక్షలు ఇస్తా ఉంది. ఎవరికి ఇచ్చిందో తెలియదు. కుదిరితే ఇప్పుడు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ ఏంటంటే ఈ 10 లక్షలు ఏమయ్యాయి, ఇచ్చారా ఇవ్వలేదా, ఇచ్చినట్టు రాసుకున్నారా ఇవ్వకుండా, దీని మీద కూడా ఒక వైట్ పేపర్ ఇన్ఫర్మేషన్ లేదా ఒక ప్రశ్న రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మన అంబులెన్స్లతో ర్యాలీ చేసుకున్నారు. బట్ ఆ అంబులెన్స్ కాంట్రాక్ట్ అన్ని ఒకే కంపెనీకి అండగట్టారు. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు దాని మీద కూడా ఒక కేసు ఉంది. రుయా హాస్పిటల్ కి టైం కి అంబులెన్స్ రాలేదు, కానీ ఆ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ ని తమిళనాడుగా జస్టిస్ గా చేసిన వ్యక్తిని రాత్రికి రాత్రి అంబులెన్స్ లో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన పని చేయించుకున్నారు. కాకపోతే ఆ ఎలక్షన్స్ క్యాన్సిల్ అయ్యి అతను పదవి కోల్పోవాల్సి వచ్చింది, అది వేరే విషయం. కానీ మనం టైం కి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా ఒక వ్యక్తిని తీసుకొస్తాం, కానీ ఆక్సిజన్ తెచ్చే పరిస్థితిలో మన స్టేట్ గవర్నమెంట్ లేదు. ఎంజాయ్. ఇప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఏజెన్సీ రిలీజ్ చేసిన రిపోర్ట్ విషయానికి వద్దాం. అది మరేదో కాదు, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది రెవెన్యూ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా జగనన్న ప్రజాప్రభుత్వంలో జరిగిన పాలన బేసిక్ గా ఇంకా డైరెక్ట్ గానే మాట్లాడుతున్నా. మీకు అర్థం కాని రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ మే ఫోకస్ ఆన్ అని చెప్పి ఇచ్చింది కదా. అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రెసెంట్ గవర్నమెంట్ కి చెప్పట్లా. నీతి ఆయోగ్ 24 అంటే జగన్ గారి రిజిమ్ లోనే మీరు చాలా దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నారు, చూసి డబ్బులు ఖర్చు పెట్టుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద దృష్టి పెట్టండి అని చెప్పి చెబుతుంది. దాని అర్థం ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి ఖర్చు పెట్టండి అని అర్థం. ఇంకేంటి మరి, మనం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణతో పోటీ పడేవాళ్ళం. ఇప్పుడు బీహార్, పంజాబ్, వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్ తో పోటీ పడుతుంది. నేను ఇది ప్యూర్ రా కంటెంట్ పోస్ట్ చేస్తున్నా, ఎడిటింగ్ కూడా పెద్ద ఏం చేయను.